పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మోదీ మిషన్ @360 పార్లమెంట్లో కేంద్రం సరికొత్త వ్యూహం. ప్రధాని నివాసంలో కీలక మదనం. 6 ఎంపీల వేటలో బీజేపీ. అమిత్ షా ముమ్మర పర్యటనలు. జూలై 19న అఖిలపక్ష భేటీ. దేశ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగింది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లులను చట్టసభలోకి ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కార్ అడుగులు వేస్తుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజార్టీని సాధించేందుకు మిషన్ 360 అనే భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. గతంలో తగినంత సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఆగిపోయిన ఆ బిల్లులను ప్రస్తుత రాజకీయ సమీకరణాలకు అనుకూలంగా మార్చుకొని గట్టెక్కించాలని అధికారపక్షం భావిస్తుంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తి చేస్తూ ఎలాగైనా మ్యూజిక్ ఫిగర్ను అందుకోవాలని కమలనాథులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదం కోసం అధికార పార్టీలో ఇప్పటికే అంతర్గత మదనం పీక్ స్టేజ్కి చేరింది. గత వారం రోజులుగా బీజేపీ అగ్రనాయకత్వం వరుస భేటీలతో బిజీగా గడుపుతుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ హాజరయ్యారు. వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టడంతో పాటు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో కొత్త బృందాన్ని ప్రకటించేందుకు కూడా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కాబోయే కార్యవర్గ సభ్యుల పేర్లను సేకరించిన అధిష్టానం త్వరలోనే తుది జాబితాను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ సంస్థాగత మార్పులతో పాటు డీలిమిటేషన్ బిల్లుపై ప్రాంతీయ పార్టీల వైఖరికి అనుగుణంగా మార్చుకోవడంపైన ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రతిపక్ష కూటమి సాపేక్షంగా బలహీనపడడం మోదీ ప్రభుత్వానికి సానుకూల అంశంగా మారింది. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో డీఎంకే పొత్తు తెగిపోవడం బీజేపీకి కొత్త ఆశలు చిగురింపచేస్తుంది. లోక్సభలో కాంగ్రెస్తో సంబంధం లేకుండా విడిగా కూర్చోవాలని 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే నిర్ణయించింది. గతంలో డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని అంశాలపై ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. అలాగే తృణమూల కాంగ్రెస్ నుంచి చీలిపై ఎన్సీపీఐకి చెందిన 20 మంది ఎంపీల మద్దతు కూడా లభిస్తే ప్రభుత్వ బలం మరింత పెరుగుతుంది. అటు మహారాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు, ఇటు దక్షిణాది రాష్ట్రాల సమీకరణాలు అన్నీ కలిపి చూస్తే కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే చాలా బలమైన స్థితిలో కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభలో ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉండడంతో మొత్తం 543 స్థానాలకు గాను రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే 360 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి స్వంతంగా 293 మంది ఎంపీల బలం ఉంది. దీనికి ఎన్సీపీఐకి చెందిన 20 మంది, డీఎంకు చెందిన 22 మంది తోడైతే ఈ సంఖ్య 335కు చేరుకుంటుంది. వీటికి తోడుగా వైఎస్ఆర్సీపీకి చెందిన 4 ఎంపీలు, ఒక స్వతంత్ర సభ్యుడు అండగా నిలిస్తే బలం 340 అవుతుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే వర్గం నుంచి విడిపోయిన 6 ఎంపీలు, ఏక్నాథ్ షిండే వర్గం, శరద్ పవార్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీల మద్దతును కూడా కలుపుకుంటే మొత్తం సంఖ్య 354కు చేరుకుంటుంది. ఈ దశలో మ్యాజిక్ ఫిగర్ అయిన 360 మార్కులు అందుకోవడానికి కూటమికి ఇంకా కేవలం 6 ఎంపీలు మాత్రమే అవసరమవుతుంది. ఈ 6 ఎంపీలను ఎక్కడి నుంచి సమీకరించాలనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని శివసేనకు 3 లోక్సభ సభ్యులుండగా తమ డిమాండ్ను అంగీకరిస్తే మద్దతిచ్చేందుకు సిద్ధమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అదే జరిగితే లోటు కేవలం 3 ఎంపీలకు పడిపోతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన కొందరు ఎంపీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా లేదా ఇతర చిన్న పార్టీల సాయంతో ఆ మిగిలిన సంఖ్యలను కూడా భర్తీ చేయవచ్చని బీజేపీ భావిస్తుంది. 6 ఎంపీల మద్దతును ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో భేటీ అయ్యారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు వారి వర్గంలో చేరిన 6 ఎంపీలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి మద్దతును ఖరారు చేసుకున్నారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కొన్ని షరతులతో బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించినప్పటికీ ఆ నిబంధనలను అంగీకరించడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో సభను సజావుగా బిల్లును ఆమోదింపజేసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం జూలై 19న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో వర్షాకాల సమావేశాల అజెండాను ప్రతిపక్షాలకు వివరించి వారి సహకారాన్ని కోరుకున్నారు. అనంతరం జూలై 21న జరిగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ స్వయంగా ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ చదరంగంలో మోదీ ప్రభుత్వం తన మిషన్ 360ని ఎలా విజయవంతం చేస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.